Hi guys, welcome back to our channel LK Lights. ఈరోజు మన ఛానల్లో డెవాప్స్ అంటే ఏంటి, డెవాప్స్ ఒక ఇంపార్టెన్స్ ఏంటి, దాని లైఫ్ సైకిల్ ఏంటో చూద్దాం. ఫస్ట్, వాట్ ఈస్ డెవాప్స్? డెవాప్స్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్, and the main goal is to improve collaboration, communication and automation between developers and IT operation team. అంటే ఒక ప్రాజెక్ట్ని డెవలప్ చేసేటప్పుడు డెవలపర్స్ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తారు, టెస్టర్స్ అనేవాళ్ళు టెస్ట్ చేస్తారు. వీళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ స్పీడప్ చేసి డెలివరీ స్పీడ్ చేయడం కోసం మనం డెవాప్స్ అనేది వాడుతాం. కానీ డెవాప్స్ అనేది టూల్ కాదు, ఇది ఒక ప్రాసెస్, సెట్ ఆఫ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసి స్పీడప్ చేయడం కోసం వాడతాం. అసలు వై డెవాప్స్ అండ్ దీని ఇంపార్టెన్స్ ఏంటి? ప్రజెంట్ ప్రతి ప్రాజెక్ట్ డెవలప్ చేసే దాంట్లో వాటర్ ఫాల్ మోడల్ అనేది వాడుతున్నాం. ఇది ఎలా చేస్తున్నారంటే డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఆపరేషన్స్ జరుగుతాయి. డెవలప్మెంట్ స్టేజ్, టెస్టింగ్ స్టేజ్ అండ్ డిప్లాయ్మెంట్. ఇవన్నీ డిఫరెంట్ స్టేజెస్ చేయడం వల్ల డెలివరీ అనేది లేట్ అవుతుంది. సో దీన్ని స్పీడప్ చేయడం కోసం మనం డెవాప్స్ని వాడుతున్నాం. డెవాప్స్ ఎనేబుల్స్ ఫాస్టర్ సాఫ్ట్వేర్ డెలివరీస్ యూజింగ్ ఆటోమేషన్ త్రూ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ. అంటే ఆ డెవలప్మెంట్ అనేది స్పీడప్ చేసి టెస్టర్స్ని కూడా వాళ్ళ డెవలపర్స్ టెస్టర్స్ మధ్య కమ్యూనికేషన్ బిల్డ్ చేసి డెలివరీ స్పీడ్ చేయడం కోసం డెవాప్స్ వాడతాం. సో లైఫ్ సైకిల్ చూద్దాం. డెవాప్స్ లైఫ్ సైకిల్, దీంట్లో డిఫరెంట్ స్టేజెస్. ఫస్ట్, ప్లానింగ్, డెవలప్ అండ్ బిల్డ్ అండ్ టెస్ట్ అండ్ రిలీజ్, డిప్లాయ్, ఆపరేట్ అండ్ మానిటరింగ్. అసలు ఏంటి ఒక్కోటి చూద్దాం. ప్లానింగ్. ఫస్ట్, క్లయింట్ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ప్లాన్, అసలు ఇది ఎలా స్ట్రక్చర్ చేయొచ్చు, ఎలా చేస్తే ఈ ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేయగలం అని చెప్పి ప్లాన్ చేస్తారు. తర్వాత వాటిని ఈచ్ కాంపోనెంట్స్గా స్ప్లిట్ చేసి ఒక్కొక్క టీం ఒక్కొక్క కాంపోనెంట్ డెవలప్ చేస్తుంది. లేటర్ బిల్డ్, వీటినన్నిటినీ కంబైన్ చేసి బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేసి ఒక ఆబ్జెక్ట్ లాగా, ఒక ప్రాజెక్ట్ని తయారు చేస్తారు. సో దీన్ని టెస్టింగ్ టీంకి పంపిస్తారు. సో హియర్ టెస్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. టెస్టింగ్ ప్రాసెస్ జరిగాక క్లయింట్కి శాంపిల్గా చూపిస్తారు, రిలీజ్. క్లయింట్కి ఒక ప్రాజెక్ట్ అనేది క్లయింట్కి పార్ట్స్గా రిలీజ్ చేస్తారు బేస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఫేజెస్ బేస్ చేసుకొని. అండ్ క్లయింట్ రిలీజ్ చేశాక క్లయింట్కి నచ్చింది, ఓకే నో చేంజెస్ నీడెడ్ అనుకున్నప్పుడు దాన్ని డిప్లాయ్ చేస్తాం. ఎందుకు? క్లయింట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకోగలగాలి. సో ఎప్పుడు యాక్టివ్లో ప్రాజెక్ట్ చూపించాలి కాబట్టి డిప్లాయ్ చేస్తాం. దాంట్లో ఏమైనా క్లయింట్ రిక్వైర్మెంట్స్ చెప్తే ఆపరేషన్స్ చేస్తాం. ఏదైనా చేంజెస్ చేయాలి, ఏం చేయాలి అనేది చేస్తాం. నెక్స్ట్, దాన్ని మానిటర్ చేస్తూ ఉంటాం. ఎప్పుడు ఏమన్నా బగ్స్ వస్తున్నాయా, ఎక్కడన్నా చేంజెస్ చేయాలి, ఎక్కడన్నా ఎనీథింగ్ లైక్ దట్ అలా చేయాల్సి వస్తే దాన్ని కంటిన్యూషన్గా చూస్తాం. ఇది లైఫ్ సైకిల్ ప్రాసెస్.